దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులను మనం చూసుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మార్చి చదువుదాం. 3, 4, 5 వచనాలను మనం మార్చి చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 4వ వచనాన్ని అందరం కలిసి మరొకసారి బిగ్గరగా చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం మన ప్రభువును పూర్ణ హృదయముతోనూ నిజముగాను యథార్థముగాను ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఆయన్ని ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు లేదా వెతుకుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఆయన ఆరాధించాలన్న వాంఛ, ఆశ నీ హృదయంలో నిండుగా ఉన్నదా? ఆయన నీ కొరకు చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధముగా ఉన్నావా? ఎందుకంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా ప్రజలను రప్పించుము అన్నాడు. ఎందుకంటే వారు నా స్తుతిని ప్రచురపరుచుదురు అని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి ప్రశంసించేవారు, స్తుతించేవారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిని ఆయన వెతుకుతూ, కోరుతూ సమకూర్చమని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాలయంలో ఉన్న మనం మన పూర్ణ హృదయంతో, మనోపూర్వకంగా, నిజముగా, యథార్థంగా ఆయన్ను ఆరాధిస్తే మనం ధన్యులం అవుతాం. ఆరాధించడానికి ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి దేవుడు కల్పించాడు, మన కొరకు స్థిరపరిచాడు. అందులో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం ఇలా అంటుంది: మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం లేదా దేవుని సంకల్ప ప్రకారం, ఆయన కోరిక ప్రకారం ఏం జరిగిందంటే, క్రీస్తు మనలను ఆ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనేను అన్నాడు. దేవుడు పాపంలో ఉన్న మనలను చూచాడు,
పాపాల చేత నెమ్మది లేక, శాంతి సమాధానం లేక అలమటిస్తూ, దిగులు పడుతూ, దేశదిమ్మరత్వంలో ఉన్న మనల్ని కనికరించాడు. అంతేకాదు ఈ పాపము వలన జీతమైన మరణానికి, నరకానికి మనం పాత్రులమై ఉండడం ఆయన చూచాడు. ఆ నరకపు శిక్ష, ఆ అగ్నిగుండంలో యుగయుగములు మనం ఉండడం ఆయనకి ఇష్టం లేక మన పాపాల నిమిత్తమై పరిహారం చేయడానికి తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు. ప్రస్తుత దుష్టకాలం, ఇంకా దానికి పుట్నోట్లో అర్థం రాయబడి ఉంది, దుష్టయుగము అని రాయబడి ఉంది. దుష్టయుగము నుండి, దుష్టకాలము నుండి ఆయన మనల్ని విమోచించెను అన్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు బలవంతం చేయలేదు. ఆయన కూడా ఎవరిని ఒత్తిడి బలవంతం చేయడు. ఇష్టపూర్వకంగా ఆయనకు ఆరాధించేవారు, అర్పించుకునేవారు కావాలని చూస్తూ ఉన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక. సమస్త దుర్నీతి నుండి, అక్కడ అన్నాడు దుష్టకాలం, దుష్టయుగం అని అక్కడ చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనేను అంటున్నాడు. ఈ దుష్టకాలం, దుష్టయుగం, దుర్నీతిలో బ్రతుకుతున్న మనం అపవాది యొక్క చేతిలో ఉన్నటువంటి వారం. రక్షణ పొందకముందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఆయన మనల్ని విడిపించి, విమోచించి, నరకము నుంచి తప్పించి తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. అపవాది చేతిలో ఉన్న మనకి ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి సహాయం చేయండి. మీ అపరాధాల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాయుమండల సంబంధి అపవాది లేదా అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అన్నాడు. వారితో కలిసి ఆ శరీరము యొక్కయు మనిషి యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా ఆ దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. ఉగ్రత మన సొంతం చేసుకున్నాం, మనమే ఉగ్రతకు వారసులమై ఉన్నట్టుగా ప్రవర్తించినటువంటి వారు. దైవోగ్రతలో నిలిచిన మనల్ని ఆయన ఎంత ప్రేమించాడు. ఈ విమోచన కార్యం ఎంతో గొప్పది. మరి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరు కూడా ఈ కార్యం చేయమని ఆయనను బలవంత పెట్టలేదు. దేవుని ప్రేమ మన కొరకు ఈ కార్యాన్ని చేసింది. ఆయన ఈ కార్యం చేయకపోతే మన నరక పాత్రులమై దేవుని ఉగ్రతను అనుభవిస్తూ నాశనానికే వెళ్ళేటువంటి వారు. నెమ్మది, సమాధానం లేక ఈ ప్రస్తుతపు దుష్టయుగం, దుష్టకాలంలో దుర్నీతిలోనే బ్రతుకుతూ నశించేటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు మనలను ప్రేమించాడు.
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన రక్తము వలన మనలను విడిపించాడు. చదవండి అమ్మా. తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అన్నారు. చాలండి. కాకపోతే మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆయన రక్తము వలన మనల్ని విమోచించాడు. తను తానే అప్పగించుకున్నాడు. అందుకే అన్నాడు, మనుష్య కుమారుడు పాపాత్ముల చేతికి అప్పగింపబడి, వారు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఆయన ప్రాణం తీయడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఆయన తనంతట తానే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దుష్టులు ఆయనను హింసించారు. ఆయన మన నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడు. మనం ధన్యులమయ్యాం. కాబట్టి ప్రియులారా, ఆయన అప్పగించుకోకపోతే మన పరిస్థితి ఏంటి? దుష్టయుగము నుంచి, దుష్టకాలము నుంచి, దుర్నీతి నుంచి విమోచింపబడేవారమేనా? ఈనాడు మనం విమోచింపబడి ఆయన ఆరాధించడానికి ఆయన రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. అపోస్తుల కార్యములు 2:23 రాయబడింది, దేవుడి కోరిక, దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరన్నాడు. దుష్టుల చేతికి అప్పగింపబడ్డాడు. ఆయన అప్పగింపబడినప్పుడు వారు ఏం చేశారు? ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ముఖంపై ఉమ్మివేశారు, అరచేతులతో చెంపలపై చరిచారు, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ వేయబడుటకు ఆయనను తీసుకెళ్లారు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కల్లో బల్లెపోటు, కొరడా దెబ్బల చేత వీపంతా నాగటి చారల్లాగా దున్నబడింది. ఆఖరి బట్టు వరకు కాచి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఆ రక్తము నుండి ఆయన మనల్ని కడిగాడు, విమోచించాడు. పరిమళ సువాసనగా ఉండుటకు మన నిమిత్తం ఆయన తన్ను తానే అప్పగించుకొనిన వాడిగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను అన్నాడు. నేను ఆ నిమిత్తమై అప్పగింపబడిన వారు ఎవరున్నారు? ఆయనే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే మన పాపాలకు పరిహారముగా నుండుటకు దుష్టుల చేతికి అప్పగింపబడ్డారు. వారికి ఇష్టం వచ్చినట్టు ఆయన ఎడల జరిగించారు. పాప పరిహారం నిమిత్తమై దేవుడు కార్యము చేశాడు. ఇంకా రక్షణ లేకపోతే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు, పాప క్షమాపణ పొందు, నరకము నుంచి విమోచింపబడు. అలాగే దేవుని యొక్క ఏర్పాటులోకి రా, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. రక్షణానుభవమే ప్రభువును స్తుతించడానికి కారణమవుతుంది. అందరూ ఆయనను స్తుతించలేరు. ఎవరు ఆయనను స్తుతిస్తారంటే మార్పు చెందిన హృదయం కలిగిన వారే ఆయనను స్తుతిస్తారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన మంచివాడని వారు ఎరుగుతారు. పాపము నుంచి విమోచించబడడానికి అవసరమైన
అద్భుతమైన కార్యం ఆయన చేశాడని గుర్తిస్తారు. కాబట్టి నీ హృదయం మారితే నువ్వు మౌనంగా ఉండలేవు, ఆయనను స్తుతించి గణపరుస్తావు. విమోచించిన వారే ఈ మాట పలుకుతారు అన్నాడు. కాబట్టి 73వ కీర్తన మొదటి వచనంలో అన్నాడు, శుద్ధ హృదయులే. 73వ కీర్తన, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అందుకే వారిని విమోచించాడు. ఇశ్రాయేలును, నిన్ను నన్ను కూడా విమోచించి మన హృదయాన్ని శుద్ధి చేసిన వాడిగా ఉన్నాడు. ఆ విమోచింపబడిన వారే ఆయనను ఆరాధిస్తారు. 107వ కీర్తన మొదటి 2 వచనాలు. 107వ కీర్తన, యెహోవా దయాళుడు, మంచివాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. చాలమ్మా. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు, ఇక అన్ని దిక్కుల నుండి సమకూర్చబడిన వారు ఆ మాట పలుకుదురుగాక అన్నాడు. నువ్వు రక్షించబడి దేవుని బిడ్డవైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నరకపు శిక్ష నా మీద నుంచి తొలగించినందుకు నీకు స్తోత్రం. నా యాత్రా జీవితంలో నాకు నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నా విరోధి అపవాది చేతిలో నుంచి నన్ను విమోచించినందుకు నీకు స్తోత్రం. నాకు ఇచ్చిన ఇటు ఆధిక్యతకు హృదయమారా కృతజ్ఞతలు అని చెప్తున్నామా? మనం అపవాది చేతిలో బందీలుగా ఉన్నాం, మరణ భయం చేత బ్రతికిన వారం. దేవుడు మనల్ని విమోచించాడు. విమోచించబడిన మనం ఇప్పుడు దేవుని చేతిలోకి వచ్చాం. నా చేతిలో ఉన్నటువంటి గొర్రెలను ఎవరు అపహరింపలేరు అన్నాడు. ఆయన చేతిలో ఉంటే అపవాది మనల్ని ముట్టలేడు. అందుకే నిన్ను ముట్టిన వాణ్ణి, నా కనుగుడ్డు ముట్టిన వాణిగా ఎంచి నేను వానితో యుద్ధము చేతును అన్నాడు. ప్రస్తుత దుష్టకాలం, దుష్టయుగం, దుర్నీతి నుంచి విమోచించి ఎంత భద్రత, క్షేమం దేవుడు మనకిచ్చాడు. ఈ ఆధిక్యతలన్నిటికీ మనం ఆయనను స్తుతిస్తున్నామా? అంతేకాదు ఈ భూలోకంలో అవసరమైన సకల సదుపాయాలు, మేలులు, ఉపకారాలు, హృదయానందాన్ని అనుదినం దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. మనం భద్రపరచబడ్డామంటే అది దేవుని మహాకనికరం. సజీవుడైన దేవుడు రక్షణ ఇచ్చి నిరంతరం మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకు రాజులైన యాజక సమూహములుగా ఉన్న మనం ఆయనను గణపరచవలసిన వారంగా ఉన్నాం. మనల్ని ఏర్పరచుకున్న ముఖ్య ఉద్దేశం అదే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు పత్రిక, అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, రాజులైన యాజక సమూహాలుగా ఆయన మనల్ని చేశాడు. 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపిన పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన అంటే విమోచింపబడిన ప్రజలకున్న ఆధిక్యత ఇది. నువ్వు విమోచింపబడితే ఆయన గుణాతిశయాలను ఆలయంలో ప్రచురం చేయాలి, పలువురికి కూడా తెలియపరచాలి. అందుకే ఆరాధించే సమయం ఎంతో విలువైనది. దేవుడు చేసిన రక్షణ కార్యం, దేవుడిచ్చినటువంటి మేలులు, ఉపకారాలను బట్టి తలపోసుకుంటూ మనం ఆయనను గణపరచవలసిన వారంగా ఉన్నాం. వాటి పూర్ణ హృదయంతో, యథార్థంగా, నిజముగా మనం ఆయనకు స్తుతి కృతజ్ఞత చెల్లిద్దాం. ఈ తలంపులను ప్రభు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.